Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sairam Sampatrao. Ella unnarandaru. December 16th, every single year is celebrated as Vijay Divas to commemorate India's victory in the 1971 India-Pakistan war. And this very day, December 16th, marked the surrender of 93,000 Pakistan soldiers to Indian forces. సుమారు 93,000 మంది పాకిస్తానీ సోల్జర్స్ భారత సైన్యం ముందు చాప చుట్టేయడం అనేది జరిగింది, తలొగ్గడమయ్యేటటువంటి జరిగింది. అండ్ ఇట్ లెడ్ టు ద క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ నేషన్ నేమ్డ్ బంగ్లాదేశ్. దాంతోపాటు ఈ 1971 ఇండియా పాకిస్తాన్ వార్ లేదా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత బంగ్లాదేశ్ అనేటటువంటి ఒక కొత్త దేశం పురుడు పోసుకోవడం అనేది జరిగింది, జన్మించడం అనేటటువంటి జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us try to understand the history and background of Bangladesh Liberation War of 1971 or India Pakistan War of 1971. This particular event is associated with GS Paper 1. Post Independence History కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్. GS Paper 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ద కాంటెంపరీ జియోపాలిటిక్స్ ఆఫ్ సౌత్ ఇండియా అర్థం చేసుకోవడానికి కూడా దిస్ పర్టికులర్ టాపిక్ మీకు చాలా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే ద బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఆఫ్ 1971 లేదా ఇండియా పాకిస్తాన్ వార్ ఆఫ్ 1971 గురించి డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా తెలుసుకుందాం. హౌ దెన్ ఈస్ట్ పాకిస్తాన్ బికేమ్ బంగ్లాదేశ్. అప్పటి తూర్పు పాకిస్తాన్ అనేటటువంటిది వింగ్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఎలా మారిందో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా మాట్లాడతాను, వినండి. కానీ సెషన్లోకి వెళ్లే ముందు లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. ప్రతిరోజు మనం అప్లోడ్ చేసుకుంటున్నటువంటి ఆల్ దీస్ వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ వీడియోలోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినాలమ్మా. సో నౌ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఆర్ ఇండియా పాకిస్తాన్ వార్ ఆఫ్ 1971 we need to understand some historical context, historical background మనం అర్థం చేసుకోవాలి. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది, వినండి. The year 1906 something happened. All India Muslim League was formed by then Muslim political elite like Aga Khan of Nawab of Dhaka, Nawab Mohsinul Mulk, etc. Why? What exactly was the reason behind the formation of All India Muslim League? To ensure the representation of Muslims or people from Muhammadian community in the Hindu dominated Indian National Congress. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ భారత జాతీయోద్యమం ఏదైతే ఉందో సుమారు 6 decades 6 దశాబ్దాలుగా అండర్ ద బ్యానర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముందుకు సాగడం అనేటువంటి జరిగింది. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో రిప్రజెంటేషన్ అనేటువంటిది మహమ్మదీయులకు కూడా ఉండాలి. హిందువులతో పాటుగా ద బ్యాక్వర్డ్ ముస్లిం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కూడా సాధ్యపడాలి. ద కన్సర్న్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇస్లామిక్ పీపుల్ షుడ్ బి హర్డ్ బై పొలిటికల్ ఎలీట్ హు ఆర్ లీడింగ్ ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్. భారత జాతీయోద్యమాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముస్లిమ్స్ యొక్క కన్సర్న్స్, ఇష్యూస్ వాటిని కూడా బేరీజు వేసుకొని వాటిని కూడా కన్సిడర్ చేస్తూ పాలసీస్ ఆర్ డిమాండ్స్ ఆర్ ఇనిషియేటివ్స్తో ముందుకు రావాలి అనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏదైతే ఉందో అప్పటి ఇస్లామిక్ పొలిటికల్ ఎలీట్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ లార్డ్స్ అండ్ దాంతో పాటుగా సమ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఫ్రమ్ ఇస్లామిక్ కమ్యూనిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అండ్ దెన్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 1913 a pro-Congress nationalist named Muhammad Ali Jinnah became the leader of All India Muslim League. All India Muslim League నేతృత్వంలో ఇస్లామిక్ పీపుల్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం వాళ్ళ యొక్క వాయిసెస్ అనేటువంటి వీళ్ళ పొలిటికల్ ఎకనామిక్ ఇంక్లూజన్ కోసం చాలా క్యాంపెయిన్స్తో మొహమ్మద్ అలీ జిన్నా ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ 1930 దేర్ వాజ్ ఎ కాన్సెప్ట్ దట్ జర్మినేటెడ్ దట్ ఆరిజినేటెడ్ అమాంగ్ అలీగర్ స్కూల్ ఆఫ్ థాట్, దట్ ఈస్ టూ నేషన్ థియరీ. అంటే పీపుల్ ఫ్రమ్ టూ కమ్యూనిటీస్ కెన్ నెవర్ కోఎగ్జిస్ట్ టుగెదర్ అనేటటువంటి ఒక థియరీ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది ఇస్లామిక్ ఎలైట్ ప్రపోజ్ చేస్తే దిస్ పర్టికులర్ టూ నేషన్ థియరీని ఫ్రీక్వెంట్గా చాలా విస్తృతంగా వాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా. తర్వాత ఆయన యొక్క పొలిటికల్ కెరీర్లో టూ నేషన్ థియరీ ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున ఇస్లామిక్ మాసెస్లోకి ఈయన తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఈవెన్ డ్యూరింగ్ 1940 లాహోర్ రెజల్యూషన్ Jinnah argued in favor of two-nation theory. He came up with a final formal statement that sought the creation of separate Muslim state. ఒకవేళ
బ్రిటిష్ ఇండియాకి ఇండిపెండెన్స్ అనేటటువంటిది వస్తే ముస్లింలకంటూ ప్రత్యేక దేశం ఏర్పడాలి అనే ఫైనల్ ఫార్మల్ స్టేట్మెంట్ని ఆయన ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సబ్సిక్వెంట్లీ 1947లో మౌంట్ బ్యాటన్ బికేమ్ ద లాస్ట్ వైస్ రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఆయన యొక్క ప్లాన్ని బేస్ చేసుకుని బ్రిటిష్ పార్లమెంట్లో చేసినటువంటి ఇంపార్టెంట్ యాక్టే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. అండ్ దిస్ లెజిస్లేషన్ గేవ్ వే ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా విత్ పార్టిషన్. ఎల్స్ట్వైల్ బ్రిటిష్ ఇండియాకి స్వతంత్రమైనటువంటిది రావాలి, కానీ దేశ విభజనతోనే అది జరగాలని చెప్పి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 తేల్చి చెప్పడం అనేది జరిగింది. పార్టిషన్కి ఒక లెజిస్లేటరీ బ్యాకింగ్ అనేటటువంటిది అందించడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ యాక్ట్, దట్ ఈస్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947, క్రియేటెడ్ టూ ఇండిపెండెంట్ అండ్ సోవరెన్ నేషన్స్. వన్ ఈజ్ ద ఇండియన్ యూనియన్ అండ్ సెకండ్ వన్ పాకిస్తాన్. అండ్ హౌ దిస్ పార్టిషన్ హ్యాపెండ్? దేశ విభజన ఎలా జరిగింది? సంస్కృతి మీదుగా జరిగిందా? భాష మీదుగా జరిగిందా? ఒక కన్సెన్సస్ మీదుగా జరిగిందా? లేదు. ఇట్ వాజ్ యాక్చువల్లీ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. Then British India was divided into two sovereign nations. One is Indian Union and second one is Pakistan. Unfortunately, on the basis of religion, sadly on the basis of religion, and then this partition was accompanied with huge violence. చాలా హింసాత్మకమైనటువంటి ఘటనలు ఆ సమయంలో చెలరేగడం అనేటువంటి జరిగింది. కమ్యూనల్ రియాట్స్ అనేటటువంటివి, మతపరమైనటువంటి అల్లర్లు చెలరేగడం అనేటువంటి జరిగింది. మైగ్రేషన్ అండ్ ఎక్సోడస్, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. దెన్ సో కాల్డ్ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి ఇండియన్ యూనియన్లోకి పీపుల్ మైగ్రేట్ అవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళ జనరేషన్స్గా వాళ్ళ ఆస్తులని, లేకపోతే వాళ్ళ ల్యాండ్స్ని, వాళ్ళ ప్రాపర్టీస్ని అన్నింటినీ వదిలేసి ఇండియన్ యూనియన్లోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు భారతదేశంగా పిలువబడుతున్నటువంటి టెరిటరీ నుంచి పాకిస్తాన్ రీజియన్కి కూడా చాలా మంది మైగ్రేట్ అవ్వడం అనేటువంటి జరిగింది. దిస్ మైగ్రేషన్ ఎక్సోడస్ ఏదైతే ఉందో ఇట్ క్రియేటెడ్ కేఓస్, చాలా గందరగోళాన్ని క్రియేట్ చేయడం అనేటువంటి జరిగింది. ఫ్రీడమ్ షుడ్ బి అకంపైన్డ్ బై సెలబ్రేషన్స్, ఇజంట్ ఇట్? స్వతంత్రం వస్తుంది అంటే ఆనందం, పండగ వాతావరణం లాంటి పూయాల్సిన చోట బాధ, కన్నీరు, బ్లడ్ షెడ్, మారణ హోమాలు లాంటివి ఆ సమయంలో చెలరేగడం అనేటువంటి జరిగింది. అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947, ఏ బౌండరీ కమిషన్ హెడెడ్ బై సర్ సైరిల్ రాట్క్లిఫ్ నియమించబడ్డమని జరిగింది. వై? టు డిమార్కేట్ ద ఇంటర్నేషనల్ బార్డర్స్ బిట్వీన్ టూ కంట్రీస్. వన్ ఈజ్ ఇండియన్ యూనియన్ అండ్ సెకండ్ వన్ పాకిస్తాన్. అండ్ టు పార్టిషన్ బెంగాల్ అండ్ పంజాబ్ ఇంటూ టూ సెపరేట్ నేషన్స్. సో దెన్ పంజాబ్ ఏదైతే ఉందో అక్కడ రాట్క్లిఫ్ లైన్ గీయడం అనేటటువంటిది జరిగింది. ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రాట్క్లిఫ్ లైన్ అనేటటువంటిది ఇండియాలో భాగంగా ఉంటే వెస్టర్న్ పార్ట్ అనేటటువంటిది పాకిస్తాన్లో భాగంగా ఉండడం అనేది జరిగింది. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ బెంగాల్ అనేటటువంటిది అప్పటి ఈస్ట్ పాకిస్తాన్లో భాగంగా ఉంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ బెంగాల్ అనేటటువంటిది ఇప్పటి ఇండియాలో భాగంగా ఉండడం అనేటువంటిది జరిగింది. సో డ్యూ టు దిస్ పార్టిషన్ దేర్ ఎమర్జ్ టూ సావరెన్ నేషన్స్. వన్ ఈజ్ ఎ సెక్యులర్ నేషన్ నేమ్డ్ ఇండియా అండ్ ద సెకండ్ వన్ ఎ థియోక్రటిక్ నేషన్ నేమ్డ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. ఒక మతవాద దేశంగా పాకిస్తాన్ ఏర్పాటు అవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ గమనిస్తే ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ దేశ విభజన జరగడం వల్ల టూ సెపరేట్ వింగ్స్ అనేటటువంటి ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ఈ వెస్ట్ పార్ట్లో ఉన్నటువంటిది వెస్ట్ పాకిస్తాన్గా పిలువబడితే ఈస్ట్ పార్ట్లో ఉన్నటువంటిది ఈస్ట్ పాకిస్తాన్గా పిలువబడడం అనేది జరిగింది. నిజానికి చెప్పాలంటే 1957 వరకు ఈస్ట్ పాకిస్తాన్కి ఈస్ట్ బెంగాల్ అనేటటువంటి పేరున్నప్పటికీ 1957లో ద వెస్ట్ పాకిస్తానీ పొలిటికల్ ఎలీట్, ద వెస్ట్ పాకిస్తానీ గవర్నమెంట్ ఈస్ట్ బెంగాల్ కాకుండా ఈస్ట్ పాకిస్తాన్ అనేటటువంటి పేరును మార్చడం అనేటువంటి జరిగింది. బట్ దెర్ వర్ హ్యూజ్ కల్చరల్ డిఫరెన్సెస్. జోగ్రఫికలీ టూ రీజియన్స్ కంప్లీట్గా వేరు, కల్చరలీ టూ రీజియన్స్ మధ్య సీ ఆఫ్ డిఫరెన్స్ అనేటువంటిది ఉండడం అనేది జరిగింది. ఐడియాలజికలీ టూ రీజియన్స్ మధ్య చాలా చాలా వ్యత్యాసాలు ఉండడం అనేది జరిగింది. దీస్ డిఫరెన్సెస్ ఫైనల్లీ కల్మినేట్ ఇన్ టు ద స్ట్రగుల్ ఫర్ బెంగాలీ రైట్స్. ఈస్ట్ పాకిస్తాన్లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ అటానమీ కోసం ఒక రెవల్యూషన్ వాళ్ళు స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ఫైనల్లీ ఇన్ ద ఇయర్ 1971, ఆఫ్టర్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఆర్ ఇండియా పాకిస్తాన్ వార్ ఆఫ్ 1971, ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది జరిగింది. బంగ్లాదేశ్ అనేటటువంటి కొత్త నేషన్, ఒక కొత్త దేశం ఏదైతే ఉందో అది పురుడు పోసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలమ్మా. సో నౌ దట్ వీ అండర్స్టూడ్ పోస్ట్ పార్టిషన్, దెన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ కంప్రైజ్డ్ ఆఫ్ టూ వింగ్స్. వన్ ఈజ్ వెస్ట్ పాకిస్తాన్, సెకండ్ వన్ ఈస్ట్ పాకిస్తాన్. ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం అనేటటువంటిది మనం చూడొచ్చమ్మా. జోగ్రఫికల్లీ, కల్చరల్లీ, ఐడియాలజికల్లీ చాలా డిస్టెంట్ అండ్ డిస్ట్రిక్ట్గా మనం చెప్పొచ్చు. జోగ్రఫికల్లీ సుమారు 1400 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఈ రెండు వింగ్స్ అనేటటువంటి ఉన్నాయి. ఆఫ్ కోర్స్
జిన్నా ఇండియన్ గవర్నమెంట్కి ఒక కారిడార్ అనేటువంటిది ఇవ్వండి, సో దట్ వీ కెన్ ఈజీలీ ట్రావెల్ ఫ్రమ్ వెస్ట్ పాకిస్తాన్ టు ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వైస్ వర్సా అని చెప్పి ఆయన అడగడం అనేది జరిగింది. కానీ ద నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియాకి థ్రెట్ కాబట్టి ఎర్లీ ఇండియన్ గవర్నమెంట్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇఫ్ లుక్ ఎట్ జాగ్రఫికల్ డిఫరెన్సెస్, సో దూరం కాకుండా ఇంకా డిఫరెన్సెస్ మనం చూస్తే వెస్ట్ పాకిస్తాన్లో మనకి డిజర్ట్స్ ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది, మౌంటైన్స్ ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ద రీజియన్స్ డిజర్టెడ్గా, మానవ సంచారం లేనటువంటి ప్రాంతాలుగా మనం చెప్పొచ్చు. సో దట్ ద రిసోర్సెస్, ద ప్రొడక్టివ్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ తక్కువ. వెరాజ్ ఈస్ట్ పాకిస్తాన్కి వచ్చేటప్పటికి ఫ్లడ్ ప్లెయిన్స్ అనేటటువంటి మనకి ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ దాంతోపాటుగా రెయిన్ ఫారెస్ట్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేటటువంటి మనకి ఎక్కువగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది. జాగ్రఫికలీ వెరీ డైవర్స్. సో రిసోర్స్ రిచ్ రీజియన్గా మనం ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో దీన్ని చెప్పొచ్చు. పాపులేషన్ వైజ్ కూడా ఈస్ట్ పాకిస్తాన్ కంప్రైజ్డ్ ఆఫ్ 56% ఆఫ్ దెన్ పాకిస్తానీ పాపులేషన్. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ టోటల్ పాపులేషన్లో 50% మంది ఈస్ట్ పాకిస్తాన్లో ఉండేవాళ్ళు, వెరస్ మిగిలిన 44% మంది వెస్ట్ పాకిస్తాన్లో ఉండేవాళ్ళు. అండ్ ఇఫ్ లుక్ ఎట్ ద కల్చర్ ఆఫ్ వెస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్లో ఫండమెంటలిస్ట్ ఇస్లామిక్ రిలీజియోసిటీ అనేటటువంటి మనం చూస్తే ఈస్ట్ పాకిస్తాన్లో బాంగ్లా కల్చర్ అనేటువంటిది ఎక్కువ కనిపించడం అనేటువంటి జరుగుతుంది, రైట్. బెంగాలీ కల్చర్ అనేటువంటిది ఎక్కువ కనిపించడం అనేది జరుగుతుంది. వెస్ట్ పాకిస్తాన్లో ఉర్దూ అనేటువంటిది ఎక్కువగా మాట్లాడితే ఈస్ట్ పాకిస్తాన్లో బెంగాలీ అనేటువంటిది ఎక్కువగా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇనిషియల్లీ ఈ రెండు ప్రాంతాలకి రిఫ్ట్ లాంగ్వేజ్ రూపంలోనే స్టార్ట్ అవ్వడం అనేటువంటిది, భాష రూపంలోనే స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈస్ట్ పాకిస్తాన్లో ఉండే పీపుల్ స్టేట్ లాంగ్వేజ్ ఆర్ నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ పాకిస్తాన్గా ఉర్దూతో పాటు బెంగాలీని కూడా ఇంక్లూడ్ చేయండి అని అడిగితే, వెరాజ్ మహమ్మద్ అలీ జిన్నా ఏం చెప్పడం అనేది జరిగింది, మీ యొక్క అఫీషియల్ స్టేట్మెంట్స్ కోసం మీరు బెంగాల్ని ఉపయోగించుకోండి ఇంటర్నల్గా, కానీ ఉర్దూ విల్ రిమైన్ యాజ్ ద నేషనల్ ఆర్ స్టేట్ లాంగ్వేజ్ ఆఫ్ పాకిస్తాన్గా కొనసాగుతుందని చెప్పి రీఐటరేట్ చేయడం అనేది జరిగింది. అండ్ దట్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ స్టూడెంట్ మూవ్మెంట్స్ ఇన్ ఈస్ట్ పాకిస్తాన్. దాని తర్వాత ఆ స్టూడెంట్స్ మీద కాల్పులు జరపడం అనేది జరిగింది. సుమారు 6 స్టూడెంట్స్ ఆ కాల్పుల్లో చనిపోవడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఇనిషియల్ టైమ్స్ నుంచే రైట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దీస్ టూ వింగ్స్, వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ మధ్య స్ట్రగుల్ అండ్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది విపరీతంగా మొదలవ్వడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్, బికాస్ ఆఫ్ ద సీ ఆఫ్ డిఫరెన్సెస్ దట్ వీ కెన్ విట్నెస్ బిట్వీన్ ద వెస్ట్ వింగ్ అండ్ ఈస్ట్ వింగ్, రైట్. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ రైట్ ఫ్రమ్ 1947 టు 1971 ఈ మధ్యకాలంలో దిస్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ డిస్క్రిమినేషన్గా, వివక్ష కింద మనం చెప్పొచ్చు. దిస్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ కేయోస్ ఫర్ ఈస్ట్ పాకిస్తాన్గా మనం చెప్పొచ్చు. బెంగాలీ రైట్స్ కోసం పీపుల్ ఈస్ట్ పాకిస్తాన్లో ప్రొటెస్ట్, నిరసనలు ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే వెస్ట్ పాకిస్తాన్ మొదటి నుంచి ఈస్ట్ పాకిస్తాన్కి అన్యాయం చేస్తూ, డిస్క్రిమినేట్ చేస్తూ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాలీని స్టేట్ లాంగ్వేజ్ ఆఫ్ పాకిస్తాన్గా యాక్సెప్ట్ చేయకపోవడం ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ పార్టీషన్, అది ఎంత డిసప్పాయింట్మెంట్కి దారితీసిందో మనం మాట్లాడుకున్నాం. ఎకనామిక్ డిస్పారిటీ బిట్వీన్ టూ పార్ట్స్, ఆల్మోస్ట్ 75% to 8% ఆఫ్ పాకిస్తానీ బడ్జెట్ కేవలం వెస్ట్ పాకిస్తాన్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం మాత్రం ఉపయోగిస్తే ఓన్లీ 25% ఆఫ్ పాకిస్తానీ స్టేట్ బడ్జెట్ ఈస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ రిసోర్సెస్ కోసం ఉపయోగించడం అనేది జరిగింది. వేరాస్ పాకిస్తాన్ యొక్క నేషనల్ ఇన్కంలో ఆల్మోస్ట్ 65% ఎవరు కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు, ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు. సో వీళ్ళు నేషనల్ ఇన్కమ్కి ఇంత మొత్తంలో కంట్రిబ్యూట్ చేస్తే మెజారిటీ ఆఫ్ దిస్ ఇన్కమ్, దిస్ బడ్జెట్ ఎవరికి వెళ్తుంది, ఎలొకేట్ చేస్తున్నారు, వెస్ట్ పాకిస్తాన్కి ఎలా చేస్తున్నారు. ఈస్ట్ పాకిస్తాన్ ఫస్ట్ నుంచి డిస్క్రిమినేషన్ గురవడం అనేటువంటిది జరిగిందమ్మా. ఈవెన్ ఈస్ట్ పాకిస్తాన్ పొలిటికల్లీ కూడా మార్జినలైజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. వెస్ట్ పాకిస్తాన్ రూలింగ్ ఎలీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డామినెన్స్ అనేటటువంటి చూపించే వాళ్ళు, ఈస్ట్ పాకిస్తానీ పీపుల్కి వాయిస్ అనేటటువంటిది లేకుండా చేయడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడూ సర్పాస్ చేయడం, సూపర్ సీడ్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఫ్రమ్ ద ఇనిషియల్ టైమ్స్ పాకిస్తాన్లో మిలిటరీ డామినెన్స్ అనేటువంటిది కనిపిస్తుంది. దిస్ మిలిటరీ పీపుల్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా ప్రభుత్వాల్ని మార్చేయడం అనేటువంటి చూడొచ్చు. మల్టిపుల్ మిలిటరీ కూస్ ఏవైతే ఉంటాయి, దట్ ఈస్ టాప్లింగ్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ త్రూ మిలిటరీ కూస్. సో మిలిటరీ డామినెన్స్తో గవర్నమెంట్స్, ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయి వాటిని కూలదోసే ప్రయత్నం కూడా చాలా జరగడం అనేది జరిగింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ కన్సర్న్ విత్ రెస్పెక్ట్ టు పాకిస్తాన్ ఏంటి అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డీప్ స్టేట్, దట్ ఈస్ ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు అండ్ పాకిస్తాన్ మిలిటరీ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రభుత్వాలు నడిపించేటటువంటి, ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ పాలసీస్ని గవర్న్ చేసేటువంటి, మ్యానిపులేట్ చేసేటటువంటి ప్రాక్టీస్ పాకిస్తాన్లో తొలినాళ్ళ నుంచే ఉండడం అనేటువంటిది జరిగింది. సో దిస్ వెస్ట్ పాకిస్తానీ రూలింగ్ ఎలీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈస్ట్ పాకిస్తానీ పొలిటికల్ లీడర్స్ మీదకి మార్జినలైజేషన్కి దారి తీయడం అనేది జరిగింది. డిస్క్రిమినేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఈవెన్ మిలిటరీ ఊరికే మార్షల్ లాస్ ఏవైతే ఉన్నాయో, స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొస్తూ రావడం అనేది జరిగింది. ఫైనలీ డైల్యూటింగ్ ద ఫండమెంటల్ రైట్స్ గివెన్ టు ద సిటిజన్స్.
పాకిస్తానీ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో కాలరాయబడ్డం అనేది జరిగింది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇండియన్ పీపుల్ థ్యాంక్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఎన్విజన్డ్ బై బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాథమిక హక్కులను ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ద రైట్ టు ఈక్వాలిటీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అదర్ హ్యాండ్ పాకిస్తాన్లో ఈ మార్షల్ లాస్ ద్వారా పీపుల్ యొక్క రైట్స్ ఏవైతే ఉంటాయో కాలరాయబడ్డం అనేటటువంటిది జరుగుతుంది. పొలిటికల్ అండ్ ఎకనామిక్ మార్జినలైజేషన్కి వన్ వింగ్ ఆఫ్ పాకిస్తాన్ గురవుతా వస్తూ ఉంది. అండ్ ఈవెన్ వెస్ట్ పాకిస్తానీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బెంగాలీ కల్చర్కి వ్యతిరేకంగా డీమీనింగ్, ఒక అవమానకరమైనటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఒక హేయమైనటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో బెంగాలీ పాపులేషన్ అండ్ బెంగాలీ కల్చర్కి వ్యతిరేకంగా వాళ్ళు అలాంటి యాటిట్యూడ్తో ఉండేవాళ్ళు. అది కూడా ఈస్ట్ పాకిస్తానీ పీపుల్ యొక్క డిసప్పాయింట్మెంట్, అసంతృప్తికి దారితీయడం అనేటువంటిది జరిగింది. పోనీ పవర్ఫుల్ మిలిటరీ అని చెప్పాం, మిలిటరీ పర్సోనల్ విషయంలో కూడా 95% ఆఫ్ పాకిస్తాన్ దెన్ పాకిస్తానీ మిలిటరీ పర్సోనల్ వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు అయితే ఓన్లీ 5% మాత్రమే ఈస్ట్ పాకిస్తాన్ నుంచి రిక్రూట్ చేయబడే వాళ్ళు. పోస్ట్ ఇండిపెండెన్స్ టెక్స్టైల్ మిల్స్ చూస్తే వెస్ట్ పాకిస్తాన్లో 150కి ఫ్యాక్టరీస్ పెరిగితే ఈస్ట్ పాకిస్తాన్లో ఓన్లీ 26 మాత్రమే ఉండేవి. ఈవెన్ ఫస్ట్ 5-year ప్లాన్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ వెస్ట్ పాకిస్తాన్కి 74% ఇస్తే ఈస్ట్ పాకిస్తాన్కి 26% మాత్రం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ ద స్పియర్స్లో ఈస్ట్ పాకిస్తాన్కి అన్యాయం ఎదురవుతూనే వచ్చింది. దో రిలీజియన్ యాక్టెడ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బిహైండ్ ద బర్త్ ఆఫ్ పాకిస్తాన్, బట్ ఆ రిలీజియన్, ద వెరీ రిలీజియన్ ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ని ఒక్క తాటి మీద నిలబెట్టగలిగిందా, లేకపోతే యునైటెడ్గా ఉంచగలిగిందా? ఉంచలేకపోయింది. బికాజ్ ఆల్ ఆఫ్ దీస్ డిస్క్రిమినేటరీ పాలసీస్ బై ద వెస్ట్ పాకిస్తాన్. కాబట్టి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 1951. Awami League, a political party, emerged in the East Pakistan, which was headed by Sheikh Mujibur Rahman. He was famously called as Bangabandhu. So, Mr. Mujibur Rahman, the gentleman you are seeing on this particular screen, ఆయన అండ్ దాంతోపాటు అతని అవామీ లీగ్ చాలా కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది ఇన్ ద కంప్లీట్ సెపరేషన్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్ ఫ్రమ్ వెస్ట్ పాకిస్తాన్ అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ బంగ్లాదేశ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన చాలా సెలూన్స్ ఏవైతే ఉంటాయో పాపులర్ వెస్టర్న్ సెలూన్స్ లాంటివి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చాలా వరకు డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా డిస్కషన్స్ జరిగేవన్నమాట. ఎలా వెస్ట్ పాకిస్తాన్ పొలిటికల్లీ ఈస్ట్ పాకిస్తాన్ మార్జినలైజ్ చేస్తుంది, ఎకనామికల్లీ మార్జినలైజ్ చేస్తుంది. జస్ట్ లైక్ బ్రిటిష్ రూల్ స్వతంత్రం వచ్చినప్పటికీ ఈస్ట్ పాకిస్తాన్ పీపుల్ తమ రైట్స్కి ఎలా దూరం అయ్యారు విత్ ద ఇంపోజిషన్ ఆఫ్ దీస్ మార్షల్ లాస్. సో ఇలాంటి వాటి మీద ఈ డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో క్యారీ అవుట్ చేశారు. ఇఫ్ యు లుక్ ఎట్ ద పైనీర్స్ ఆఫ్ అవామీ లీగ్, మౌలానా బాషానీ అండ్ షేక్ ముజిబుర్ రహమాన్, వాళ్ళు పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సమీకరించారు, మొబిలైజ్ చేశారు. ల్యాండ్లెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తమ సోల్జర్స్గా మార్చుకోవడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు వెస్ట్ పాకిస్తాన్ ముందు 6-point ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని ఉంచడం అనేటువంటిది జరిగింది. 6-point ఫార్ములా మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ద అటానమీ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ని ఒక ఫెడరేషన్గా మార్చాలి, ఒక సమాఖ్య విధానంగా మార్చాలి. పవర్ షుడ్ బి షేర్డ్ బిట్వీన్ బోత్ ద నేషనల్ అసెంబ్లీ అండ్ ద లీడర్షిప్ ఇన్ ఈస్ట్ పాకిస్తాన్. సో ఏ విధమైనటువంటి అండ్ కరెన్సీలు ఏవైతే ఉంటాయో వెస్ట్ పాకిస్తాన్లో కరెన్సీ, ఈస్ట్ పాకిస్తాన్కు కరెన్సీ అనేటువంటిది ఉండాలి అనే విధంగా డిమాండ్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ మీద ఈస్ట్ పాకిస్తాన్కి అటానమీ అనేటువంటి ఉండాలి ఎక్సెప్ట్ ఫర్ డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్. డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ మాత్రమే వెస్ట్ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ కంట్రోల్లో ఉండాలి, మిగిలిందంతా ఈస్ట్ పాకిస్తాన్ దగ్గరే ఉండాలి. అండ్ ఇతర దేశాలతో ఫారిన్ కంట్రీస్తో రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఈస్ట్ పాకిస్తాన్కి అటానమీ ఉండాలి, స్వయం ప్రతిపత్తి ఉండాలి. అండ్ దాంతోపాటు ఈస్ట్ పాకిస్తాన్ యొక్క రిసోర్సెస్ అండ్ రెవెన్యూ ఏవైతే ఉంటాయో అవి ఈస్ట్ పాకిస్తాన్ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద మాత్రమే ఖర్చు పెట్టాలి. ఈ విధమైనటువంటి ఇంపార్టెంట్ డిమాండ్స్తో ఆయన ముందుకు రావడం అనేది జరిగింది. సబ్సిక్వెంట్లీ దెన్ వెస్ట్ పాకిస్తానీ ఎలీట్, పొలిటికల్ ఎలీట్ వీటిని కంప్లీట్గా రిజెక్ట్ చేస్తూ షేక్ ముజీబుర్ రెహమాన్ మీద ఒక సెపరేటిస్ట్, ఈయన ఒక వేర్పాటువాది అనే ముద్ర వేయడం అనేటువంటిది జరిగిందమ్మా. బట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ బంగబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ నెవర్ స్టాప్డ్, హీ నెవర్ గేవ్ అప్. He tried to mobilize the poor, he tried to mobilize the masses, he tried to get the help of landless people and fought for the rights of East Pakistani people. Clarity వచ్చిందని అనుకుంటున్నాను. So now, let us look at the age of General Ayub Khan. General Ayub Khan became the president of Pakistan in the year 1958. ఈయన మిలిటరీ కూ ద్వారా he is actually a prominent military officer from Pakistan. World War II లో బ్రిటిష్ వాళ్ళ తరపున ఈయన పోరాటం చేయడం అనేది జరిగింది. ఈయన అధికారంలోకి ఎప్పుడైతే రావడం అనేటువంటి జరిగిందో ఇతను తీసుకొచ్చినటువంటి చాలా రిఫార్మ్స్ అండ్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా ఈస్ట్ పాకిస్తాన్ పీపుల్ చాలా డిసప్పాయింట్మెంట్కి గురయ్యారమ్మ. అండ్ సబ్సిక్వెంట్లీ దట్ లెడ్ టు దిస్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్గా మనం చెప్పొచ్చు. త్రూఅవుట్ హిస్ టెన్యూర్ ఫినాన్షియల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఇన్ వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్
కంప్లీట్గా ఇగ్నోర్ చేయబడ్డం అనేటువంటి జరిగింది. ఇలా మిలిటరీ లాస్, మార్షల్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దట్ హ్యాడ్ టేకెన్ అవే ద రైట్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ పాకిస్తాన్. అది కూడా వన్ ఆఫ్ ద వెరీ సిగ్నిఫికెంట్ ఇష్యూ. అండ్ దాంతోపాటు 1965లో జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ వార్ ఏదైతే ఉందో, ఈ సమయంలో ఈస్ట్ పాకిస్తానీ పీపుల్ ఎలా తమ వాయిసెస్ని రైజ్ చేశారు. వెస్ట్ పాకిస్తాన్ అనేటువంటిది లెఫ్ట్ దెమ్ ఎలోన్ టు కిల్ ఫ్రమ్ క్రూయల్ ఇండియన్ ఆర్మీ. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి రిసోర్సెస్ అండ్ దాంతోపాటు ఫోర్సెస్ అన్ని వెస్ట్ పాకిస్తాన్లోనే స్టేషన్ చేయడం వల్ల ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో ఈస్ట్ పాకిస్తాన్లోకి చెరబడి ఎంతో మందిని చంపేయడం అనేటువంటిది జరిగింది అనే విధంగా వాళ్ళు తమ డిసప్పాయింట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ అయూబ్ ఖాన్ లాస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తానీ పీపుల్గా ఆ పర్టికులర్ యాక్ట్తో మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటుగా షేక్ ముజీబుర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో హూ వాజ్ ట్రైంగ్ టు మొబిలైజ్ ద మాసెస్ ఇన్ ఈస్ట్ పాకిస్తాన్, ఆయన మీద అగర్తలా కాన్స్పిరసీ కేసు అనేటువంటిది కూడా పెట్టడం అనేది జరిగింది. ఏంటి అగర్తలా కాన్స్పిరసీ కేసు? ఏ చార్జెస్ మీద ముజీబుర్ రెహమాన్ అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ కేసులో భాగంగా షేక్ ముజీబుర్ రెహమాన్ తన యొక్క అసోసియేట్స్ అండ్ ఆర్మీ జనరల్స్తో కలిపి ఇందిరాగాంధీని మీట్ అవ్వడం అనేది జరిగింది ప్రజెంట్ త్రిపుర క్యాపిటల్ అయినటువంటి అగర్తలాలో. అండ్ అక్కడ అయూబ్ ఖాన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేయాలనే స్ట్రాటజీతో వాళ్ళు ముందుకొచ్చారు, ఒక స్ట్రాటజీని వాళ్ళు ఫామ్ చేశారు అనే ఎలిగేషన్స్తో నేషనల్ సెక్యూరిటీ పేరుతో షేక్ ముజీబుర్ రెహమాన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే షేక్ ముజీబుర్ రెహమాన్ ద లీడర్ ఆఫ్ అవామీ లీగ్ ఆయన అరెస్ట్ కాబట్టడం అనేది జరిగిందో పెద్ద ఎత్తున అల్లర్లు అనేటటువంటి రైట్స్ అనేటటువంటివి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. వైలెన్స్, హింస చెలరేగడం అనేది కూడా జరిగిందమ్మా. సో దిస్ నేషన్ వైడ్ ప్రొటెస్ట్తో మిస్టర్ అయూబ్ ఖాన్ రిజైన్ చేశారు 1969లో. తర్వాత మిస్టర్ యాహియా ఖాన్ ప్రెసిడెంట్గా మారడం అనేది జరిగింది. యాహియా ఖాన్ ప్రామిస్ ద ఫస్ట్ ఎవర్ జనరల్ ఎలక్షన్స్, డెమోక్రటికల్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ పాకిస్తాన్. మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలైనటువంటి జరిపిస్తానని ప్రామిస్ చేసి 1970లో 1972లో పాకిస్తాన్లో మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. బట్ ద రిజల్ట్ ఆఫ్ దీస్ జనరల్ ఎలక్షన్స్ వాజ్ షాకింగ్ అని చెప్పి మనం చెప్పొచ్చు, ఎస్పెషల్లీ ఫర్ ద పొలిటికల్ ఎలీట్ ఫ్రమ్ వెస్ట్ పాకిస్తాన్. ఏం జరిగిందో చూద్దాం, వినండి. సో 1970 general elections happened as promised by then military president Yahya Khan. సో ఈ ఎలక్షన్స్లో అవామీ లీగ్ పార్టీ ఏదైతే ఉందో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీని సంపాదించుకోవడం అనేది జరిగింది. నేషనల్ అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం 313 సీట్లకు గాను 167 సీట్స్ని సంపాదించుకోవడం అనేది జరిగింది. సబ్సిక్వెంట్లీ గవర్నమెంట్ ఫామ్ చేసేటటువంటి అధికారంలో ఉంది. హౌవెవర్ దిస్ ల్యాండ్ మార్క్ ఎలక్టోరల్ మ్యాండేట్ ఆఫ్ 1970 did not translate into a smooth transition of power. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఎవరు అధికారంలోకి రావాలి? అవామీ లీగ్ యొక్క లీడర్ అయినటువంటి ఈస్ట్ పాకిస్తాన్కి చెందిన ముజీబుర్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్గా మారాలి. కానీ అదే సమయంలో వెస్ట్ పాకిస్తానీ రూలింగ్ రెజీమ్ ఏదైతే ఉందో, లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని దే రిఫ్యూజ్ టు రికగ్నైజ్ ద రైట్ ఆఫ్ ద అవామీ లీగ్ టు ఫార్మ్ ఏ గవర్నమెంట్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవామీ లీగ్కి రైట్ అనేటువంటిది, హక్కు అనేటువంటిది లేదు. జనరల్ ఎలక్షన్స్లో గెలిచినప్పటికీ చూడండి డెమోక్రసీని ఎంత మోకరీగా మార్చడం అనేటువంటిది జరిగిందో, ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో దాన్ని ఎంత హేళన చేయడం అనేటువంటిది జరిగిందో, ఎంత అభాసుపాలు చేయడం అనేటువంటిది జరిగిందో, రైట్. సో ప్రెసిడెంట్ యాహియా ఖాన్ హి డినైడ్ ద కన్వెన్షన్ ఆఫ్ పాకిస్తానీ నేషనల్ అసెంబ్లీ. పాకిస్తానీ నేషనల్ అసెంబ్లీ బిల్డింగ్ కూడా కట్టుకున్నారు అప్పటికే, కొత్త బిల్డింగ్, ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయని. కానీ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీకి అధికారాన్ని ఇవ్వడానికి మాత్రం వెనకంజ వేయడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే సిన్స్ దిస్ పర్టికులర్ పొలిటికల్ పార్టీ వాజ్ డామినెంట్ ఇన్ ద ఈస్టర్న్ పాకిస్తాన్ వింగ్ ఆఫ్ ఎల్స్ట్వైల్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. This denial of political legitimacy and the betrayal of the mandate of East Pakistan led to widespread civil disobedience in East Pakistan. అప్పటికే ఈస్ట్ పాకిస్తాన్లో కొనసాగుతున్నటువంటి ఆపరేట్ అవుతున్నటువంటి మార్షల్ లాస్ని పీపుల్ డిజోబే చేయడం మొదలుపెట్టారు, పీపుల్ వ్యతిరేకించడం మొదలుపెట్టారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ షేక్ ముజీబుర్ రెహమాన్. Subsequently, West Pakistani political elite reacted to it with a brutal military crackdown. మిలిటరీని రంగంలోకి దింపడం అనేటువంటిది జరిగింది. ఈ మిలిటరీ క్రాక్డౌన్లో సుమారుగా 3 లక్షల నుంచి 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. ఎంతోమంది బార్డరింగ్ నేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోని వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర ఈ ప్రాంతాలకి మైగ్రేట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ తర్వాత అస్సాం అకార్డ్కి వీటికి దారితీస్తుంది. అది ఇంకొక సెపరేట్ ఇష్యూ, ఇంకొకసారి దాని గురించి మనం మాట్లాడదాం, ఓకేనా. నెక్స్ట్ చూడండి. అండ్ ఫైనలీ దీస్ ప్రొటెస్ట్ అండ్ రయోట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా పాకిస్తానీ ఆర్మీ 26 మార్చ్ 1971 ఆపరేషన్ సెర్చ్ లైట్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సబ్సిక్వెంట్గా షేక్ ముజీబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ అనేటటువంటి సంపాదించుకుంది, బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ వచ్చిందని చెప్పి రేడియో ద్వారా ఆయన ప్రకటించడం అనేటువంటి జరిగింది.
చాలా మంది బంగ్లాదేశీస్ దిస్ కేయోటిక్ కండిషన్స్ లో భాగంగా ఇండియా మెయిన్లీ వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర ప్రాంతాలకి మైగ్రేట్ అయ్యారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ ని జెనోసైడ్ గా, నరమేధంగా కూడా ప్రకటించడం అనేటువంటి జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ ద ఇండియన్ స్టేట్స్ లో చాలా క్యాంప్స్, రిలీఫ్ క్యాంప్స్ అనేటువంటి స్టార్ట్ అయినాయి. దీస్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. మన పక్క దేశంలోనే జరుగుతున్నటువంటి హింసాకాండ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ సపోర్ట్ ని కోరుకోవడం అనేది జరిగింది. ఆల్ ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ చర్యలకు వ్యతిరేకంగా, ఆర్మీ పాల్పడుతున్నటువంటి ఈ వైలెన్స్ కి వ్యతిరేకంగా తమ వాయిసెస్ రైజ్ చేయాలని చెప్పి ఆవిడ పిలుపునివ్వడం అనేది జరిగింది. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో భాగంగా ఇండియా బంగ్లాదేశ్ దెన్ ఈస్ట్ పాకిస్తాన్ కి చాలా సపోర్ట్ అందించడం అనేది జరిగింది. ద పొలిటికల్ లీడర్స్ ఫ్రమ్ అవామీ లీగ్ వాళ్ళందరికీ ఇండియాలో షెల్టర్, ఇండియాలో రెఫ్యూజీ ఇవ్వడం అనేటువంటి జరిగింది. శరణార్థులుగా వాళ్ళకి ఆశ్రయం కల్పించడం అనేటువంటి జరిగింది. ఆ సమయంలో ఎందుకు ఇండియా పనిచేసింది? నిజంగా బంగ్లాదేశ్ ఆర్ ఈస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికా, లేకపోతే అదొక పొలిటికల్ మూవా? కొద్ది నిమిషాల్లో మనం మాట్లాడదాం, వరి అవ్వద్దు. సో నౌ India was instrumental in organizing and supporting the revolt of Bengalis against Pakistan. ఇండియా తన కీలకమైనటువంటి సపోర్ట్ అందించడం అనేది జరిగింది. మిలిటరీ అండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అందించడం అనేటువంటి జరిగింది. ఇందిరాగాంధీ డిప్లొమాటిక్, ఎకనామిక్ అండ్ మిలిటరీ సపోర్ట్ ని బంగ్లాదేశ్ ఫోర్సెస్ కి ఏప్రిల్ 1971 నుంచి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే ముక్తి బాహిని అంటే బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం పోరాడుతున్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ట్రైనింగ్ అండ్ సపోర్ట్, గైడెన్స్ అనేటువంటి అందించడం అనేది జరిగింది. ప్లానింగ్ అండ్ స్ట్రాటజీస్ అందించడం అనేటువంటి జరిగింది. ఆల్మోస్ట్ 10 million బంగ్లాదేశ్ దే టుక్ రెఫ్యూజ్ ఇన్ బార్డరింగ్ ఇండియా ప్రొవైడ్ విత్ షెల్టర్ అండ్ సపోర్ట్ షెల్టర్, ఫుడ్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. థౌజండ్స్ ఆఫ్ బెంగాలీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ ఆల్సో బుచర్డ్ హు హ్యాడ్ సైడెడ్ విత్ పాకిస్తాన్ అగెన్స్ట్ ఇండియా అండ్ ముక్తి బాహిని. ఈవెన్ మతం కూడా కలిపి ఉంచలేకపోయింది. బెంగాలీ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తోటి ముస్లిమ్స్ అయినప్పటికీ పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్, ఎస్పెషల్లీ మిస్టర్ టిక్కా ఖాన్ హు వాజ్ ఫేమస్లీ కన్సిడర్డ్ యాజ్ ద బుచ్చర్ ఆఫ్ బెంగాల్ అనే విధంగా చెప్తాం. మేజర్ టిక్కా ఖాన్ ఎవరైతే ఉంటారో ఈయన ఊచకోత కోయడం అనేటువంటి జరిగింది ఈస్ట్ పాకిస్తానీ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని. సో దిస్ ఈస్ట్ పాకిస్తానీ ఆర్ బెంగాలీ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియా అండ్ ముక్తి బాహినితో జతకట్టడం అనేటువంటి జరిగింది. ఇండియాకి సపోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ఈస్ట్ పాకిస్తాన్ లిబరేషన్ కోసం పోరాడుతున్నటువంటి ముక్తి బాహిని ఫోర్సెస్ కూడా సపోర్ట్ చేయడం అనేటువంటి జరిగిందమ్మా. సో ఇండైరెక్ట్ గా ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి రిఫ్ట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఒక డైరెక్ట్ మిలిటరీ కాన్ఫ్రంటేషన్ ఆర్ కాన్ఫ్లిక్ట్ గా మారడం అనేది జరిగింది. 3 December 1971, డిసెంబర్ 3, 1971 పాకిస్తానీ ఆర్మ్ ఫోర్సెస్ ఇండియన్, ముఖ్యంగా నార్త్ వెస్ట్ ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ మీద స్ట్రైక్ అనేటువంటిది కొనసాగించారు. ఎయిర్ స్ట్రైక్స్ తో ముందుకు రావడం అనేది జరిగింది. దిస్ మార్క్ ద అఫీషియల్ స్టార్ట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ వార్ ఆఫ్ 1971. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ మన మీద అటాక్స్ కి పాల్పడుతుంది, ఇట్స్ ద టైమ్ వీ నీడ్ టు రిటాలియేట్ అనే విధంగా రేడియోలో తన వాయిస్, తన మెసేజ్ ని ద రెస్ట్ ఆఫ్ ఇండియన్ పీపుల్, ద రెస్ట్ ఆఫ్ ఇండియన్ సబ్జెక్ట్స్కి అందించడం అనేది జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెస్పాండెడ్ బై స్ట్రైకింగ్ ఎట్ సెవరల్ వెస్ట్ పాకిస్తానీ ఎయిర్ బేసెస్ ద నెక్స్ట్ డే. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ వార్ ఇండియా అండ్ పాకిస్తానీ ఫోర్సెస్ క్లాష్డ్ ఆన్ ద ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఫ్రంట్స్. సో 2 front ఛాలెంజ్ అనేటువంటిది అప్పటి వరకు ఇండియాకు ఉంది. సో ఆ 2 fronts లో కూడా ఇండియా సక్సెస్ఫుల్గా పోరాటం చేయడం అనేటువంటి జరిగింది. సక్సెస్ఫుల్గా ఎయిర్ స్ట్రైక్స్ కండక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 13 years, 13 రోజుల్లో దిస్ పర్టికులర్ వార్ ఏదైతే ఉందో ఇండో పాకిస్తాన్ వార్ ఆఫ్ 1971 ఆర్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఆఫ్ 1971 ఎండ్ అవ్వడం అనేది జరిగింది. ఆఫ్టర్ ద ఈస్టర్న్ కమాండ్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ సైన్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ అప్పటి జనరల్ అయినటువంటి పాకిస్తానీ ఆర్మ్ ఫోర్సెస్ యొక్క లెఫ్టినెంట్ జనరల్ ఆక్ నియాజీ సైన్ చేసి ఓటమిని అంగీకరిస్తున్నట్టు చెప్పడం అనేది జరిగింది. సుమారు 93,000 మంది పాకిస్తానీ సోల్జర్స్ని మనం ప్రిజనర్స్ ఆఫ్ వార్ కింద ఇండియాకి తీసుకురావడం అనేటువంటి జరిగింది, నిర్బంధించడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ తర్వాత 1972లో జరిగినటువంటి షిమ్లా ప్యాక్ట్ ఆర్ షిమ్లా అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో దాని ద్వారా ఆల్ దీస్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం రిలీజ్ చేసామన్నమాట. ఓకేనా? సో పాకిస్తాన్కి ఒక హ్యూమిలియేటింగ్ డిఫీట్ కింద మనం దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం చెప్పొచ్చు. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ చేతిలో ఒక ఘోరాతిఘోరమైనటువంటి ఓటమిని రుచి చూడడం అనేది జరిగింది పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్. అండ్ ఫైనలీ ఇట్ లెడ్ టు ద బర్త్ ఆఫ్ బంగ్లాదేశ్ యాజ్ వెల్. ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా మారడం అనేది జరిగింది. అవామీ లీగ్ లీడర్ అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ని విడుదల చేయడంతో ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్గా అధికారంలోకి రావడం అనేది జరిగింది. అండ్ ఇండియా ఫస్ట్ ఎవర్ కంట్రీ రికగ్నైజ్డ్ బంగ్లాదేశ్ as a sovereign nation. Diplomatic relations right after the formation of Bangladesh
మనం డిప్లొమాటిక్ రిలేషన్స్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. మరి ఇక్కడ ఒక ఫండమెంటల్ క్వశ్చన్, అసలు ఎందుకు బంగ్లాదేశ్కి ఆర్ ఈస్ట్ పాకిస్తాన్కి ఇండియా సపోర్ట్ చేసింది? నిజంగా పాకిస్తాన్ యొక్క ఈ వైలెన్స్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా సపోర్ట్ చేసిందా, లేకపోతే ఇండియాకు వెనక ఏమైనా పొలిటికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి, వెరీ క్రిటికల్ క్వశ్చన్. సో నౌ, వై ఇండియా ఇన్వాల్వ్డ్ ఇన్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్? వాళ్ళకి ఏదో గొడవ అవుతున్నప్పుడు మనం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాము, మనం ఎందుకు సపోర్ట్ అనేది అందించాము? ఆల్ ద మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనక్కి పంపించేస్తే సరిపోయేది కదా, అడ్డుకుంటే సరిపోయేది కదా, ఫుడ్ అండ్ షెల్టర్ ఇవ్వడం మానేస్తే సరిపోయేది కదా, ఎందుకు మనం వాళ్ళని ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది? ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ టు డిమినిష్ ఆర్ ఎలిమినేట్ టూ ఫ్రంట్ వార్ థ్రెట్. సో అప్పటికే ఇండియాకి పాకిస్తాన్కి 2 ఇంపార్టెంట్ వార్స్ జరగడం అనేది జరిగింది. ద వార్ ఆఫ్ 1948 అండ్ ద వార్ ఆఫ్ 1965. ఈ రెండింటిలో మనకు కనబడినటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే, మనకు 2 ఫ్రంట్ ఛాలెంజ్ ఉంది. వెస్ట్ సైడ్ నుంచి మన ఇండియాకి థ్రెట్ ఉంది, ఈస్ట్ సైడ్ నుంచి మన ఇండియాకి థ్రెట్ ఉంది. సో ఈ 2 ఫ్రంట్ వార్ థ్రెట్ అనేటటువంటిది ఇది అవ్వాలి అంటే, ద పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద ఫ్రీడమ్ ఆర్ లిబరేషన్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా అవసరం. ఈస్ట్ పాకిస్తానీ పీపుల్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం అవసరం, అవునా? సో అండర్ ద మూవ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఈ పని ఇండియా చేయడం అనేది జరిగింది. అండ్ సెకండ్, నెగేటింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్. సో 1970s ఆ సమయంలో ఇండియా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంతో చాలా ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ని ఫేస్ చేస్తుంది. నక్సలిజం అనేటువంటి విపరీతంగా గ్రో అవ్వడం అనేది జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ అండ్ దాంతోపాటు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ రీజన్స్ ఏవైతే ఉంటాయో ఇవి రెడ్ కారిడార్లో భాగంగా మారడం అనేది జరిగింది. అక్కడ మెజారిటీ ఆఫ్ ద టెరిటోరీస్ని నక్సల్స్ ఎవరైతే ఉన్నారో తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. ఆర్మ్డ్ రెబలియన్స్కి పాల్పడతా ఉన్నారు. గవర్నమెంట్ ఫోర్సెస్ అండ్ అఫీషియల్స్ మీద అటాక్స్ అనేటువంటి చేస్తూ ఉన్నారు. సో పక్కనే ఉన్నటువంటి ఈస్ట్ పాకిస్తాన్లో ఏవైతే ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ గొరిల్లా వార్ఫేర్ ఫాలో అవుతున్నారు. ఎవరికి వ్యతిరేకంగా? వెస్ట్ పాకిస్తానీ ఆర్మ్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక అంబుష్ ద్వారా సడన్గా అటాక్స్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాక్టీసెస్ ఒకవేళ మన ఇండియాలో ఉన్నటువంటి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్కి అనేటటువంటి వాళ్ళకి అలవాటు అయింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఇండియా యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో అందుకే వీలైనంత త్వరగా ఈస్ట్ పాకిస్తాన్లో ఉండే క్రైసిస్ అండ్ కాన్ఫ్లిక్ట్ని ఎండ్ చేయడం మనకు చాలా అవసరం. సో అందుకే ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది జరిగింది. నెగేటింగ్ ద కమ్యూనల్ థ్రెట్ యాజ్ వెల్. మన బంగ్లాదేశ్ అండ్ దాంతోపాటు ఈస్ట్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి బార్డర్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒకవైపు హిందువులు ఉంటే ఇంకొక వైపు పక్కనే ముస్లిమ్స్ అనేటువంటి ఉండేవాళ్ళు. సో వీళ్ళు క్రైసిస్ సమయంలో ఉండడం వల్ల రేపు పొద్దున దేనికి దారితీసే అవకాశం ఉంటుంది? కమ్యూనల్ థ్రెట్కి, రిలీజియన్ బేస్ చేసుకొని మతపరమైనటువంటి అల్లర్లకు దారితీసే అవకాశం ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, ఇజంట్ ఇట్? నెక్స్ట్, షిఫ్ట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ టు ఇండియా ఇన్ సౌత్ ఏషియా. అప్పటి వరకు మనం ఎలా ఉన్నాం? దట్స్ ఎ పీరియడ్ ఆఫ్ కోల్డ్ వార్, ఇజంట్ ఇట్? ప్రచ్ఛన్న యుద్ధం. ఏ బ్లాక్ అనేటటువంటిది యుఎస్ఏ అండ్ ఇట్స్ అలైస్, ఇంకొక బ్లాక్ అనేటటువంటిది సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ అండ్ ఇట్స్ అలైస్గా విడిపోవడం అనేటువంటిది జరిగింది. ఇండియా నాన్ అలైన్డ్గా ఉండమని జరిగింది. నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్లో మనం భాగంగా ఉండమని జరిగింది. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ నామ్గా మన ఇండియాని మనం చెప్పొచ్చు. ఓన్లీ సిచ్యుయేషన్ బేస్డ్ సపోర్ట్ మాత్రం ఇస్తున్నాం. యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్కి మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్లో యుఎస్ఏ తప్పుంటే యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేస్తున్నాం, యుఎస్ఎస్ఆర్ తప్పుంటే యుఎస్ఏ వైపు ఉంటున్నాం. అఫ్ కోర్స్ మేజర్లీ యుఎస్ఎస్ఆర్ వైపే మనం ఉన్నాం ఆ సమయంలో, ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ మనకు ఒక ఇంపార్టెంట్ అలైగా కోల్డ్ వార్ సమయంలో ఉండేది ఆ సమయంలో, ఇజంట్ ఇట్? సో అప్పటి వరకు ఇండియా కెన్ నెవర్ బీ ఎన్ ఇంపార్టెంట్ ప్లేయర్ టు ఎన్ష్యూర్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అని అందరూ అనుకునేవాళ్ళు. కానీ ఎంతో చాకచక్యంగా దో పాకిస్తాన్కి యుఎస్ సపోర్ట్ ఉన్నప్పటికీ, యుఎస్ సపోర్ట్ అప్పుడు ఉందని తెలిసినప్పటికీ మనం ఏం చేసాం? మనం ధైర్యంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఈస్ట్ పాకిస్తాన్తో మనం వార్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఓన్లీ వార్లో అయినా, మిలిటరీ కన్ఫరంటేషన్ అయినా కాదు, డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ కూడా పెట్టామని చెప్పుకున్నాం. అప్పటి ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఆల్ ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి ఇంటర్వ్యూన్ అవ్వండి అని చెప్పి జోక్యం చేసుకోవడం అనేది జరిగింది. ఒక లీడర్ లాగా ఇండియా యాక్ట్ చేయడం అనేది జరిగింది. సో సౌత్ ఈస్ట్ ఏషియాలో అండ్ ఎస్పెషల్లీ సౌత్ ఏషియాలో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేటటువంటిది, పవర్ డైనమిక్ షిఫ్ట్ అవ్వాలి అంటే ఇండియా షుడ్ బి ఏ మేజర్ అండ్ రిలయబుల్ ఎలై అనే విధంగా ప్రపంచానికి అర్థమయ్యే విధంగా మనం దీంతో చెప్పడం అనేటువంటిది జరిగింది, రైట్? సో ఇది ఒక మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద మనం చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ అఫైర్స్లో కూడా ఇండియా ఒక డామినెంట్ ప్లేయర్గా, ఒక సిగ్నిఫికెంట్ ప్లేయర్గా అవతరించడం అనేటువంటిది జరిగింది ఆఫ్టర్ దిస్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఆర్ 1971 ఇండియా పాకిస్తాన్ వార్గా మనం చెప్పొచ్చు. అర్థమైందా? కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ విజయ్ దివస్ అండ్ దాంతోపాటు బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ గురించి మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. ఇంకా ఏవైనా టాపిక్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినట్టయితే, ఇంకా ఏవైనా ఎక్స్ప్లెనేటరీ సెషన్స్ కావాలంటే ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అమ్మా. బాయ్ నాన్న.